హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కొత్త వారు దరఖాస్తులైతే మీ గ్రామ వార్డ్ సచివాలయాల్లోని అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. అర్హత పొందిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈబీసీ నేస్తం పథకం కింద 15,000 రూపాయలు ఎవరికి వేస్తారు అనే దానిపై ముందైతే ఒక క్లారిటీ ఇస్తాను. అగ్ర కులాల్లోని పేదవారికి అనగా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, ఇతర ఓసీ వర్గాల వారికైతే ఈబీసీ నేస్తం పథకం కింద 3వ విడత నిధులను అయితే రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు నేనైతే మీకు చెప్పడం జరిగింది. రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, ఇతర ఓసీ వర్గాల వాళ్ళైతే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద దరఖాస్తులు అయితే అప్లై చేసుకోండి. కంపల్సరిగా మీరైతే రైస్ కార్డ్ అనేది పొంది ఉండాలి. అదేవిధంగా ఏజ్ మనం చూసుకున్నట్టయితే 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60 సంవత్సరాల లోపున్న మహిళలు, ఇప్పుడు నేను ఎవరైతే చదివి వినిపించానో అలాంటి వారనమాట. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్, రేషన్, ఆధార్, అదేవిధంగా మీ యొక్క కరెంటు మీటర్ నెంబర్ అనేది మీ యొక్క కరెంటు బిల్లో ఉంటుంది. వీలైతే కరెంటు బిల్లు కూడా తీసుకెళ్ళండి. సో ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హత పొందిన వారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి పథకానికి సంబంధించి వారైతే ఇనెలిజిబుల్ అనమాట. చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో అలాంటి వారు ఈబీసీ నేస్తం అయితే అప్లై చేసుకోవడానికి